నమస్కారం. మన చరిత్రలో ఎన్నో కథలుంటాయి, రాజుల గురించి, రాజ్యాల గురించి. కాని ఈరోజు మనం వినబోయే కథ మాత్రం చాలా ప్రత్యేకం. ఇది సింహాసనాన్ని ఎక్కినవాడు గురించి కాదు, చేతికి అందిన సింహాసనాన్ని వద్దనుకున్న ఒక గొప్ప సేనాపతి గురించి. ఆయనే రేచర్ల రుద్రుడు, రాజుకాని రాజు. ఒక్కసారి ఊహించుకోండి, ఒక రాజ్యానికి రాజులేడు. ఉండాల్సిన యువరాజు ఏమో శత్రుల చేతిలో బందీగా ఉన్నాడు. సైన్యం మొత్తం ఓడిపోయి ధైర్యం కోల్పోయింది. అసల రాజ్యం పరిస్థితేంటి? ఇలాంటి టైంలో మామూలుగా ఏం జరుగుతోంది? ద్రోహాలు, అంతర్యుద్ధాలు. కాని కాకతీయ రాజ్యంలో మాత్రం కథ వేరేలా నడిచింది. చరిత్ర పుస్తకాలు తిరిగేస్తే అధికారం కోసం సొంత అన్నదమ్ముల్ని, తండ్రుల్ని చంపుకున్న రాజుల కథలే మనకెక్కువగా కనిపిస్తాయి కదా. కాని ఇది అలాంటి కథ కాదు. అధికారం అరచేతిలో ఉన్నా దాన్ని కాదనుకుని తన రాజుకోసం, తన రాజ్యం కోసం నిలబడ్డ ఒక యోధుడి కథ ఇది. ద్రోహానికి ఎదురు నిలిచిన స్వామిభక్తి కథ. సరే, మరి అద్భుతమైన కథను మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. అసలు కాకతీయ రాజ్యం అంత పెద్ద కష్టాల్లో ఎలా పడింది? అలాంటి టైంలో రేచర్ల రుద్రుడు దాన్ని కాపాడి ఒక స్వర్ణయుగానికి ఎలా దారివేశాడో తెలుసుకుందాం. పదండి, మొదల్పెడదాం. మన కథ మన తెలుగు నేల గుండెకాయలాంటి ఓరుగల్లులో మొదలవుతుంది. ఇక్కడ ఒక వ్యక్తికి జీవితాన్ని మార్చేసే ఒకే ఒక్క ఛాన్స్ వచ్చింది. ఆయన ముందు రెండు దారులున్నాయి. ఒకటి అధికారానికి దారితీస్తే, రెండోది కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది. ఆయన ఏ దారి ఎంచుకున్నాడనేదే ఈ కథ మొత్తం. 12వ శతాబ్దం చివరి రోజులు. కాకతీయ సామ్రాజ్యంపై అనుకోని కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి పిడుగుల్లా పడ్డాయి. ఆ దెబ్బకి రాజ్యం మొత్తం చీకట్లోకి వెళ్ళిపోయింది. అసల పరిస్థితి ఎందుకొచ్చిందో చూద్దాం. చూడండి, కేవలం 4 సంవత్సరాలలో అంతా తలకిందులైపోయింది. ముందుగా కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప రాజు రుద్రదేవుడు యుద్ధంలో చనిపోయాడు. అన్నచావుకి ప్రతీకారం తీర్చుకుంటానని సింహాసనం ఎక్కిన ఆయన తమ్ముడు మహాదేవుడు కూడా యుద్ధంలోనే ప్రాణాలు వదిలాడు. అన్నిటికన్నా దారుణమేంటంటే, వాళ్ల వారసుడు కాబోయే రాజు గణపతిదేవుడు శత్రువులైన యాదవులకు ఖైదీగా దొరికిపోయాడు. అంటే అప్పటి పరిస్థితి ఎలా ఉందంటే, ఒకటి కాదు, రెండు కాదు, అన్ని సమస్యలే. సింహాసనం ఖాళీగా ఉంది, యువరాజేమో జైల్లో ఉన్నాడు, సైన్యం పూర్తిగా డీలా పడిపోయింది. ఇంకేముంది, ఇదే ఛాన్స్ అనుకుని సామంతులు తిరుగుబాటు చేయడానికి రెడీ అయ్యారు. చుట్టూ ఉన్న శత్రువులు రాజ్యం మీద పడ్డానికి కాచుకునున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, కాకతీయ సామ్రాజ్యం కూలిపోవడం ఖాయం అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇలాంటి పూర్తి నిరాశ, అరాచకం ఉన్న టైంలో కాకతీయ సామ్రాజ్య తలరాతను మార్చే శక్తి ఒకే ఒక్క వ్యక్తి చేతిలోకొచ్చింది. ఆయనే మన కథానాయకుడు, రేచర్ల రుద్రుడు. అసలు ఎవరి రేచర్ల రుద్రుడు? ఆయన మామూలు సైనికుడు కాదు. కాకతీయ సైన్యానికి మొత్తం ఆయనే హెడ్, సర్వసైన్యాధ్యక్షుడు అన్నమాట. వాళ్ల కుటుంబం తరతరాలుగా కాకతీయులకు నమ్మిన బంటుగా పనిచేస్తోంది. అంటే ఆ టైంలో మొత్తం సైన్యం ఆయన మాట మీదే నడిచేది. ఆయన ఒక్క మాట చెప్తే చాలు, ఏదైనా జరిగిపోతుంది. ఇప్పుడు రుద్రుడి ముందు ఒక పెద్ద ప్రశ్న ఉంది. ఆయన స్థానంలో ఎవరున్నా ఏం చేస్తారు? చరిత్రలో ఇలాంటి టైంలో చాలామంది సేనాపతులు తామే రాజులైపోయారు. రుద్రుడు కూడా అదే చేసి సింహాసనాన్ని సొంతం చేసుకోవచ్చు, ఎవరూ అడగరు. లేదా కూలిపోతున్న తన రాజ్యాన్ని, తన రాజు కుటుంబాన్ని కాపాడటానికి ప్రయత్నించొచ్చు. ఆయన ఏం చేసి ఉంటాడు? రుద్రుడు తీసుకున్న నిర్ణయం చరిత్ర గతిని మార్చేసింది. ఆయన రాజ్యాన్ని కాపాడాలనే నిర్ణయించుకున్నాడు. కాని అదంత ఈజీగాదుగా. ఒకవైపు లోపలేమో తిరుగుబాట్లు, మరోవైపు శత్రువుల దగ్గర బందీగా ఉన్న యువరాజు. ఈ రెండూ పెద్ద సమస్యల్ని పరిష్కరించడానికి ఆయనొక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆయన ప్లాన్ చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. ఫస్ట్, రాజ్యం లోపల తలెత్తిన తిరుగుబాట్లను ఉక్కు పిడికిలితో అణచివెయ్యాలి. ఇంట్లో అంతా సెట్ అయ్యాక బయట ఉన్న శత్రువులతో కత్తితో కాదు, మాటలతో అంటే రాజనీతితో యువరాజును విడిపించుకురావాలి. ఈ రెండు పనులను ఆయన ఎంత తెలివిగా చేశాడో చూద్దాం. రాజు లేడు, అడిగేవాడు లేడని తెలియగానే కొంతమందికి ఆశలు పుట్టాయి. వాళ్లలో నాగతిరాజు అనే ఒక సామంతుడు ముందున్నాడు. ఇదే మంచి సమయం అనుకుని కాకతీయ రాజ్యాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని తిరుగుబాటు జెండా ఎగిరేశాడు. ఇది రాజ్యం లోపల ఉన్న మొదటి అతి పెద్ద ప్రమాదం. ఈ తిరుగుబాటుకు రేచర్ల రుద్రుడు ఇచ్చిన సమాధానం మాటలతో కాదు, చేతలతో. చాలా భయంకరంగా, కాని చాలా ప్రభావవంతంగా ఉంది.
ఇది మనం ఊహించి చెప్తున్నది కాదు, పాలంపేటలోని రామప్పగుడి శాసనంలో స్వయంగా రాసి ఉన్న నిజం. రుద్రుడు ఆ తిరుగుబాటుదారైన నాగతిరాజు తల నరికి దాన్ని అందరికీ కనిపించేలా ఒక జెండా స్తంభానికి వేలాడదీశాడు. రాజ్యానికి ద్రోహం చేస్తే ఇదే గతి పడుతుందని ఒక్క దెబ్బతో అందరికీ ఒక బలమైన వార్నింగ్ ఇచ్చాడు. ఆ దెబ్బకి మిగతా వాళ్లంతా సైలెంట్ అయిపోయారు. ఓకే, ఒక ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. రాజ్యం లోపల పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇప్పుడు రుద్రుడు తన పూర్తి దృష్టిని రెండో సవాల్ వైపు పెట్టాడు. అదేంటంటే దేవగిరి జైల్లో ఉన్న యువరాజు గణపతి దేవుణ్ణి విడిపించడం. ఈసారి పని కత్తితో కాదు, తెలివితో జరగాలి. ఇక్కడ రుద్రుడి రాజనీతి అద్భుతంగా పనిచేసింది. ఆయన నేరుగా శత్రువైన యాదవరాజుతో చర్చలు మొదలుపెట్టాడు. ఆయన యాదవరాజుకి ఒక సింపుల్ లాజిక్ చెప్పాడు. ఓ రాజా, కాకతీయ రాజ్యాన్ని బలహీనపరిస్తే నీకే నష్టం. ఎందుకంటే ఆ స్థానంలో నీకు శత్రువులైన వేరేవాళ్లు రావచ్చు. అదే కాకతీయులు బలంగా ఉంటే నీకొక మంచి మిత్రుడున్నట్టు. ఈ మాటలు యాదవరాజుకి నచ్చాయి. ఫలితంగా గణపతిదేవుణ్ణి గౌరవంగా విడుదల చేశాడు. అంతేకాదు, వాళ్ల మధ్య బంధం బలపడటానికి తన కూతురుని గణపతిదేవుడికిచ్చి పెళ్లి చేశాడు. చూశారా, శత్రువు కాస్త బంధువయ్యాడు. అంతా సెట్టయింది. తిరుగుబాట్లు ఆగిపోయాయి. యువరాజు తిరిగి వచ్చాడు. రాజ్యం స్థిరపడింది. ఇప్పుడు కథ అసమైన మలుపు తీసుకుంది. రేచర్ల రుద్రుడి చర్యల ప్రభావం కొన్ని సంవత్సరాలు కాదు, దశాబ్దాలపాటు నిలిచింది. అదేంటో చూద్దాం. గణపతిదేవుడు ఓరుగల్లులో అడుగుపెట్టగానే చరిత్రలో మనం ఎప్పుడూ చూడని ఒక అద్భుతమైన దృశ్యం అక్కడ జరిగింది. సర్వాధికారాలు చేతిలో ఉన్న రేచర్ల రుద్రుడు ఒక్క క్షణంగూడా ఆలోచించకుండా ఆ రాజ్యాన్ని గణపతిదేవుడికే అప్పగించేశాడు. అధికారాన్ని స్వచ్ఛందంగా వదులుకోవటం ప్రపంచ చరిత్రలోనే అత్యంత అరుదైన విషయం. ఈ ఒక్క పనితో రుద్రుడు చరిత్రలో హీరోగా నిలిచిపోయాడు. ఆయన చేసిన ఈ నిస్వార్థ సేవకు రాజు, ప్రజలు ఆయనకు కొన్ని బిరుదులిచ్చారు. వాటి అర్థం తెలిస్తే మనకు గూస్బంప్స్ వస్తాయి. మొదటిది కాకతీయ రాజ్య భారధౌరేయుడు, అంటే కష్టకాలంలో కాకతీయ రాజ్యభారాన్ని తన భుజాలపై మోసినవాడని అర్థం. కాని అన్నిటికన్నా గొప్ప బిరుదు కాకతీయ రాజ్య స్థాపనాచార్య. సాధారణంగా ఈ బిరుదు ఒక వంశాన్ని స్థాపించిన మొదటి రాజుకిస్తారు. కాని ఇక్కడ ఒక సేనాపతికిచ్చారంటే కూలిపోతున్న ఒక రాజ్యాన్ని ఆయన మళ్లీ స్థాపించినంత పనిచేశాడని అర్థం. రేచర్ల రుద్రుడు కేవలం రాజ్యాన్ని కాపాడటమే కాదు, తన విజయాన్ని, తన స్వామిభక్తిని మనందరం ఎప్పటికీ గుర్తుంచుకునేలా ఒక అద్భుతాన్ని కూడా నిర్మించిచ్చారు. అది ఈరోజుకీ మన కళ్లముందుంది. ఆ అద్భుతమే మనందరికీ తెలిసిన రామప్ప దేవాలయం. అవును, దీన్ని కట్టించింది రేచర్ల రుద్రుడే. ఈ గుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇదిప్పుడు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద. నీటిమీద తేలే ఇటుకలు, భూకంపాలను కూడా తట్టుకునే శాండ్బాక్స్ టెక్నాలజీ, ఇవన్నీ అప్పటి మన ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనాలు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే, మనం ఇప్పటిదాకా చెప్పుకున్న ఈ గొప్ప కథ మొత్తం అక్కడి రాళ్లపై శాసనంగా చెక్కబడి ఉంది. సరే, రుద్రుడు ఇదంతా చేశాడు. మరి దాని రిజల్ట్ ఏంటి? ఆ త్యాగం వల్ల ఏం జరిగింది? దాని ఫలితమే గణపతిదేవుడి 60 సంవత్సరాలకు పైగా సాగిన సుదీర్ఘ పాలన. ఈ కాలాన్నే కాకతీయ చరిత్రలో స్వర్ణయుగం అంటారు. రేచర్ల రుద్రుడు వేసిన పునాది అంత బలంగా ఉందన్నమాట. కాబట్టి ఈ కథ విన్నాక మన ముందొక ప్రశ్న మిగిలిపోతుంది. నిజమైన గొప్పతనమంటే ఏంటి? అధికారాన్ని చేజిక్కించుకోవడమా, లేక హక్కున్నవారికి దాన్ని తిరిగి అప్పగించడమా? బహుశా రేచర్ల రుద్రుడి కటే దీనికి సరైన సమాధానం. ఈ విషయంపై మీ అభిప్రాయమేంటో ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.